నమస్తే అండి, నేను రజాక్. రేపు 14వ తారీఖు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ సభ చాలా గట్టిగా చేయబోతున్నారు. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా పిఠాపురంలో జరగబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మంచి మ్యాండేట్ వచ్చింది. సో అదంతా పక్కన పెడదాం. అయితే ఏంటంటే అసలు ఈ మార్చి 14న అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది అందరికీ కూడా ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మొన్నటి వరకు నాకు ఉన్న అవగాహన ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ గురించి, రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాల గురించి, కార్యకర్తల గురించి, నాయకత్వం గురించి మాత్రమే మాట్లాడతారని చెప్పేసి అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ద్వారా గట్టి మసాలా అయితే ఉండబోతుందని అయితే అర్థమైంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. సో ఆ కార్పొరేటర్ ఏందో, ఆ ఎమ్మెల్యే ఏందో, ఆ కథ ఏందో మొత్తం తేల్చబోతున్నాడు. సో నేను దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయితేనే మనం చూడాలని చెప్పేసి ఎదురు చూస్తున్నా. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ లేదంటే ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు కదా. ఒక పార్టీని అధపాతాళానికి తొక్కడంలో కీలక భూమికి పోషించినాడు. మరి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అదేవిధంగా ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిలో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఈయన కార్పొరేటర్కి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నెక్స్ట్ ఒక మంత్రిగా 5 పోర్ట్ఫోలియోల్ని నడుపుతున్నటువంటి వ్యక్తి, పంచాయతీరాజ్ శాఖ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు. సో ఈయన వచ్చేసి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అదేవిధంగా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈయన 21 స్థానాలు కానీ 21 స్థానాలు 100% స్ట్రైక్ రేట్తో కొట్టినటువంటి ఈ పర్సన్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. సో నేనే ఈ స్టేజ్లో మాట్లాడగలుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఎలా మాట్లాడతాడో మీ ఊహకు వదిలేస్తాను. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పేసి అన్నారు నాకైతే అర్థం కాదు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయాలి. ఏమంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కాదనుకున్నా కానీ మీడియాలో కొంతమంది దగ్గర నుంచి మంచి సపోర్ట్ అయితే ఉంది. సో కాళ్ళు జర్నలిస్టులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ఎనలిస్టులు కావచ్చు. సో చాలామంది ఒక సెక్షన్ దగ్గర నుంచి అయితే ఒక మంచి సపోర్ట్ ఉందన్నమాట. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినాడో వాళ్ళే ఎదురుదాడి మొదలెట్టినారు ఆయన మీద. నేను అక్కడ ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనలా. వైసీపీ పార్టీ నాయకత్వాన్ని కూడా ఎక్కడ కూడా తోలనని మాట్లాడాల. అధికారంలో లేని టైంలో, ప్రతిపక్ష స్థానంలో ఉన్న టైంలో, ప్రతిపక్ష స్థానం అంటే అప్పుడు జనసేన పార్టీకి లేకపోయినా ఆ పాత్ర పోషించింది కాబట్టి అంటున్నాను. సో ఆ స్థానంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ పార్టీ మీద, వైసీపీ నాయకుల మీద మాటల దాడి తీవ్ర స్థాయిలో ఉండేది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1-2 సార్లు మాత్రమే అన్న మాట ఏంటంటే కేవలం 11 స్థానాలు 11 నిమిషాలు కూడా కూర్చోలేదు. ఇలాంటి 2-3 మాటలే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. సరస్వతి భూముల విషయంలోకి వెళ్ళినా, వైసీపీ నాయకత్వం విషయంలోకి వెళ్ళినా, ఈ రోజుకి జనసేన పార్టీ నాయకులకు చెప్పేది ఏంటంటే మాట అనవసరంగా వదలొద్దు అని చెప్పేసి ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారో ఒక స్థాయి వరకు పవన్ కళ్యాణ్ గారు చూస్తారనమాట. ఆ స్థాయి పరిధి దాటితే మీ అందరికి గుర్తుండే ఉంటుంది, మంగళగిరి పార్టీ ఆఫీస్లో చెప్పులు చూపిస్తూ ఒక రోజున ఒక రౌండ్ వేసుకున్నాడు అనమాట. సో అలాంటి రౌండ్లు చూడాల్సి వస్తుంది. నాకు ఉన్న అంచనా ఏంటంటే మార్చి 14వ తారీఖున జరగబెట్టేటువంటి ఆవిర్భావ సభ ఏదైతే ఉందో దాదాపు అంచనా 5 నుంచి 10 లక్షల మంది. అదేవిధంగా దీన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉంది మనమే. ఏది సభ నిర్వహించుకోవడానికి ఆ పార్టీ వాడు అడ్డు చెప్పడం, ఈ పార్టీ వాడు అడ్డు చెప్పడం అలాంటి నడవవు. ఏకంగా హెలికాప్టర్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా సరాసరి ఆ గ్రౌండ్లో దిగొచ్చు. ఇంతకుముందు అంటే మనం అక్కడ దింపుతామంటే మనకి అక్కడ ఒక ఇష్యూ ఉంది, ఎయిర్ ట్రాఫిక్ ఇష్యూ ఉందని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇప్పుడు అలాంటివి ఏమి లేవన్నమాట. ఇంకొకటి కూడా చెప్తా, నాకు ఇంకా గుర్తు పోయినసారి అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతూ ఉంటే అడుగడుగున ఆంక్షలు. ఈసారి అలాంటి ఆంక్షలు లేవు. సో వీటన్నిటి నడుమ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి మంచి గురించో, రోడ్ల గురించో, అదేవిధంగా మంచినీటి సరఫరాల గురించో, లేదంటే పథకాల గురించో మాట్లాడతాడని నేనైతే అనుకున్నా. అదేవిధంగా జనసేన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడని అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటల తరువాత ఆ పార్టీ నాయకులు స్పందించిన తీరు, అంబటి రాంబాబు గారు ట్వీట్లు చేస్తారన్నమాట. ఆయన ఎందుకు చేస్తారో, దేనికోసం చేస్తారో, ఏం ఉపయోగం ఆయనకన్నా తెలుసు లేదో అర్థం కావట్లేదు. ఒక వైసీపీకి ఒక 40% ఓటింగ్ ఉండొచ్చు కావచ్చు కానీ న్యూట్రల్ ఓటర్ ఇంకా దూరం జరిగిపోతాడు ఆ పార్టీకి. ఎందుకంటే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ట్వీట్లు ఈ రోజున
ఆ విధంగా చూపిస్తున్నాయి. ఏదేదో ట్వీట్ చేస్తూ ఉంటాడు, దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటల దాడి భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు తోటాలు లెక్కన పేల్చడానికైతే సిద్ధం అవ్వబోతున్నారు. దాన్ని ఎదుర్కోవడానికైతే వైసీపీ పార్టీ కేడరు, నాయకత్వం, నాయకులు కింద స్థాయి గ్రౌండ్ లెవెల్ కేడర్ వరకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు వస్తే మీడియాలో చూపించేవాళ్ళు కాదు కదా. ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభ భారీ స్థాయిలో అన్ని టీవీ ఛానల్స్ వెళ్తుంది అనమాట. వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఏకి పారేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నమాట. మొత్తానికి జుట్టు తీసుకొచ్చి వైసీపీ పార్టీ జుట్టు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ జర్నలిస్ట్ మహానుభావుడు అలా అడగడం ఏంటో, సరే ఆయన పట్టించుకునేది ఏందబ్బా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోకుండా ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ, లేదా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడితే చెప్పినా కదా, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, 5 శాఖలకు మంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా అంది కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజున ఉండడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారే. అదేవిధంగా పార్టీ అధపతనానికి పోవడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారే. అలాంటి వాడితో పెట్టుకోవడం అవసరమా అనే విధంగా రేపు మాట్లాడబోతాడు. సో ఇదనమాట ప్రస్తుతానికైతే.